నమస్తే అండి. నేను మల్లేశ్వర్ని. ఈరోజు గుంట పునుగులు చేద్దాం అనుకుంటున్నానండి. చేసి మీకు ఒకసారి చూపిస్తాను. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోకి వేసుకోవాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర, అంతకుముందే కొంచెం ఉప్పు వేసానండి. అది చూపించలేకపోయాను, ఇప్పుడు చెబుతున్నాను. దానికి సరిపడా కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నానండి. తెల్లగా లేకుండా కొంచెం ఎల్లో కలర్లో ఉంటే గుంట పునుగులు అనేవి బాగుంటాయి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. పసుపు కూడా మంచిది కదండి వాడుకుంటే, అందుకని కొంచెం పసుపు కూడా వేసాను. మా అమ్మాయి రోజు గుంట పునుగులు చేయమని అడుగుతుంది. అన్నీ వెనకట కాలం అలాగా అడుగుతూ ఉండిద్దండి. అందుకని ఈరోజు చేద్దామని, ఒకసారి మీకు కూడా చూపిద్దామని చేశాను. ఇవి నూనె వేస్తున్నానండి. ఈ నూనె వీటికి పూర్తిగా గుంటల నిండా నూనె పూస్తేనే వస్తాయండి, లేకపోతే అతుక్కుపోతాయి. అలా పుయ్యాలి. కాకపోతే కొంచెం క్లాత్తో అయితే బాగా అంటుకుంటుంది, స్పూన్తో కొంచెం కష్టమే. అప్పుడప్పుడు అనుకొని చేస్తున్నాను, కాకపోతే ఇది కుదరలేదు. అలా అనుకోవాలండి. నూనె అంతా కాలుతుంది, అదేమో నిలబడట్లేదు, అటు ఇటు దొల్లిపోతుంది. అలా పెట్టేస్తున్నాను. అది పుల్లల పొయ్యి మీద అయితే బాగుంటుందండి. కొంచెం కొంచెం అలా వేసుకోవాలి. ఎక్కువ నిండా వేసినా కూడా అదంతా పొంగి పక్కనాటికి అంటుకుంటుంది. మోయినంగా వేసుకుంటే బాగా పొంగుతాయి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసాం కదా, కలర్ఫుల్గా ఎట్లా కనపడుతున్నాయి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది అవన్నీ వేసుకుంటే. జాగ్రత్తగా తీయాలండి, లేకపోతే ఆ పక్కలకి అంతా పిండి పడిపోతుంది. 2 స్పూన్లతో అలా తీసి వేసుకోవాలి. చిన్నగా తీసేస్తున్నా. ఫస్ట్ సారి వేసినప్పుడు అతుక్కున్నాయి, మళ్ళీ సారి వేసినప్పుడు బాగానే వచ్చినాయి. పిల్లలు రోజు అట్లు అలాగా ఇడ్లీ కాకుండా కొంచెం ఇలా వేస్తే ఇష్టంగా తింటారు. అందుకని అప్పుడప్పుడు ఇలా వేసి పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా. మనమైనా బాగానే తినవచ్చు. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. ఎక్కువ హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతాయండి. పసుపు వేసేటప్పటికి ఎల్లో కలర్గా కలర్ఫుల్గా బాగున్నాయి కదండి. అవి పసుపు వేయకపోతే ఆ కలర్ ఉండదు, తెల్లగా ఉండిద్ది. అందుకని కొంచెం పసుపు కూడా వేసాను. చాలా బాగున్నాయి చూడండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర టేస్ట్ బాగుండిద్దండి. అలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.